మీ దగ్గర ఒక తెలియని వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందనుకోండి. అయితే ఆ వ్యక్తి యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి తెలుసుకోవచ్చు. మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మీ గల్లీలో మీకు తెలియని వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది. అయితే అతను లేదా ఆమె వాడే సోషల్ మీడియా సైట్స్, అదే ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి మనమైతే తెలుసుకోవచ్చు. సో ప్లేస్టోర్లో దొరికే ఒక చిన్న యాప్ను మనము ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు వాడే వాట్సాప్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ కూడా మనమైతే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతుందో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ప్లేస్టోర్లో ఐకాన్ అని సెట్ చేసిన తర్వాత ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్తో ఒక యాప్ అయితే ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయ్యి కంటిన్యూ బటన్ మీద ప్రెస్ చేస్తే దీన్ని డిఫాల్ట్గా సెట్ చేయమని అడుగుతుంది. సో ఈ ఐకాన్ యాప్ని సెట్ యాజ్ డిఫాల్ట్ యాప్గా సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇవన్నీ పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత మెయిల్ ఐడితో కనెక్ట్ అయిన తర్వాత సో ఈ విధంగా దిస్ ఈజ్ మీ అని సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అన్నోన్ నెంబర్ యొక్క కాంటాక్ట్ని సేవ్ చేసుకున్న తర్వాత ఆ కాంటాక్ట్ పైన ప్రొఫైల్ పిక్చర్ అయితే కనపడుతుంది. సో దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అని కనపడుతుంది. నేనైతే సింపుల్గా ఫేస్బుక్ మీద టచ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఫేస్బుక్ ఐడి అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత వాట్సాప్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా అతని చాట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పర్టికులర్గా ఓపెన్ కావట్లేదు. కొన్ని మొబైల్ నెంబర్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత త్వరగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వెంటనే తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.